వెల్కమ్ టు రాధాస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో పాస్తా రెసిపీ చూపించబోతున్నాను. ఈ పాస్తా చేసుకోవడానికి ఎలాంటి సాసులు కానీ మసాలా పౌడర్స్ కానీ అవసరం లేదండి. ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో కొద్దిగా నీళ్ళు వేసుకొని ఇందులోనే టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని నీళ్ళను బాగా ఉడికించుకోవాలి. నీళ్ళు ఉడికిన తర్వాత ఇందులో పాస్తా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పాస్తాను ఉడికించుకోవాలి. పాస్తా ఇలా ఉడికాక ఒక జాలిగంటెతో పాస్తా మొత్తం తీసేసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని కొద్దిగా వెల్లుల్లి, అల్లం వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకొని ఇందులోనే కట్ చేసుకున్న మిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు వరకు ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులోనే కట్ చేసుకున్న టమాటా వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులోనే టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని టమాటా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. టమాటా ఇలా మెత్తగా అయిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం బాయిల్ చేసుకున్న పాస్తా ఇందులో వేసుకొని ఇంకొక నిమిషం పాటు కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే పాస్తా మసాలా వేసుకొని ఇంకొక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో టాస్ చేసుకోవాలి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే టేస్టీగా ఉండే పాస్తా రెడీ. ఈ పాస్తా చేయడం చాలా ఈజీ. ఎలాంటి సాస్ ఏమీ యూజ్ చేయకుండా అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే పాస్తాని తయారు చేయవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.